హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో తవాని ఎలా క్లీన్ చేసుకుంటే మనకి 1 ఇయర్ వరకు ఏ ప్రాబ్లం లేకుండా దోశలు అనేవి స్మూత్గా అలానే ఎర్రగా వస్తాయనేది ఈ వీడియోలో చూసేద్దాం. చూడండి, చూస్తున్నారు కదా, ఇదైతే నేను ఇంట్లో వాడేది. ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని నేనైతే దోశ పెనాన్ని వేడి చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఎందుకంటే ఈ ఆయిల్ చివరిన ఆగుతుంది కదా, ఆ ఆయిల్ అంతా రావడానికి ఫస్ట్ పెనాన్ని మనము చాలా వేడిగా చేసుకోవాలన్నమాట. ఈ వేడిగా చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇలా రఫ్ చేస్తున్నాను కదా నేనైతే దోశది స్పూన్తో. ఇలా చేసేటప్పుడు చేతుల మీద కూడా పడుతూ ఉంటాయి, అందుకోసమని చెప్తున్నాను. జాగ్రత్తగా చేసుకోండి చేసుకునేటప్పుడు. ఇలా చేసుకుని వేడిగా ఒకవైపుకి మధ్యలో మాత్రమే వస్తుంది కదా, అందుకోసమని నేనైతే కొంచెంసేపు ఇటువైపు కొంచెంసేపు అటువైపు పెడుతున్నాను అనమాట. వేడి అనేది సమానంగా తగిలితేనే అప్పుడు మనకి ఈ ఆయిల్ మరకలు అనేవి ఈజీగా వదులుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదైతే నేను 6 months బ్యాక్ చేశాను, మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నాను అనమాట. అందుకోసమని వీడియో చేస్తున్నాను, ఎవరికైనా హెల్ప్ అవుతుందని. మీలో ఎవరికో ఒకరికైనా హెల్ప్ అవుతుంది కదా ఇలా చూపించడం వల్ల, అందుకోసమని నేనైతే వీడియో చేద్దామని చేస్తున్నాను. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల మనకైతే దోశలు నీట్గా వస్తాయి, అలానే ఏ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అంటే దోశ చిట్లిపోతూ ఉంటుంది కదా, అలా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదా, ఇంత వచ్చింది. అంటే ఇది మొత్తం ఆయిల్వే అనమాట. ఆయిల్ అనేది మనకు తెలియకుండానే చుట్టుపక్కల మొత్తం వెళ్ళిపోతుంది పై వరకు. మధ్యలో దోశ వేస్తాం కాబట్టి దోశలు వేసినప్పుడు, చపాతీలు వేసినప్పుడు ఆ ఆయిల్ అనేది వాటికి ఎంతైతే ఉంటుందో చుట్టుపక్కల కూడా అంతే స్ప్రెడ్ అవుతుందన్నమాట. మనకి కనిపించదు. ఆ వేడి వల్ల అదేమవుతుందంటే పైకి వెళ్ళిపోయేది కిందికి జారిపోయేది మధ్యలోకి వచ్చేస్తుంది అనమాట. అది మనము ఆ హడావిల్లో ఉంటాం కాబట్టి ఎక్కువగా పట్టించుకోము. లేదంటే ఒకసారైనా మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇలా నీట్గా నేను కొంచెం ఫోర్స్ పెట్టి స్పూన్తో ఇలా తీస్తున్నాను అనమాట. మీరు స్పూన్ ఇలాంటిది కాకపోయినా షార్ప్గా నైఫ్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. దానివల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందని నేనైతే ఇలా స్పూన్తోనే తీస్తున్నాను. కొంచెం జారిన చేతికి పుచ్చుకుంటుంది కదా నైఫ్ అయితే, అందుకోసమని నేనైతే స్పూన్నే ప్రిపేర్ చేశాను. మీరు కూడా కావాలంటే ఇలా స్పూన్తోనే చేయండి. ఇది కాకుండా నాన్ స్టిక్ ఉంటుంది కదా, వాటికైతే ఇలా చేయకండి. ఎందుకంటే నాన్ స్టిక్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట. ఇలా స్టీల్ స్పూన్తో చేస్తే దాని ప్రాసెస్ కూడా వేరుగా ఉంటుంది. అది కూడా వేరే వీడియోలో ఎప్పుడైనా చెప్తాను నేను. ఇలా మొత్తం తీసేసుకొని నేనైతే పడేసాను. ఆ తుక్కంతా పడేసిన తర్వాత ఇలా ఒక షాంపూ తీసుకున్నాను. షాంపూ కాకపోయినా మీరు విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, షాంపూ ప్లేస్లో విమ్ లిక్విడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా కొంచెం నేను మర్చిపోయి కొంచెం బిజీగా ఉన్నాను, అందుకోసమని ఇలా అయిపోయింది అంతే. ఒక పని ఉంది, నేను మర్చిపోయాను, కానీ సిమ్లోనే ఉంది స్టవ్ అనేది. ఇలా మొత్తం షాంపూ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా కొంచెం రబ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసేసుకొని చుట్టూతా మళ్ళీ ఆ స్క్రబ్ చేతితో పట్టుకుంటే వేడిగా ఉంటుంది కాబట్టి పెనము కాలుతుందని నేను ఫోర్క్ యూజ్ చేసి ఇలా రబ్ చేస్తున్నాను అనమాట. స్టీల్ పీస్ ఉంటేనే మనకి చాలా బెటర్ ఉంటుంది ఇలా తవ్వాని క్లీన్ చేసుకోవడానికి. ఒకవేళ లేకపోయినా యూజ్ చేయడానికి ట్రై చేయండి. గ్రీన్ పీస్ ఉన్నా వర్క్ అవుతుంది, కానీ మరి స్టీల్ పీస్ ఇచ్చినంత కలర్ అనేది, ఇందులో ఉండే స్ట్రాంగ్నెస్ అలానే డస్టింగ్ పార్టికల్స్ని తీసేది గ్రీన్ పీస్లో ఉండదన్నమాట. అందుకని చెప్తున్నాను నేను. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ చూసారు కదా ఎంత బ్లాక్ వచ్చాయో, మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకున్నాను నార్మల్ వాటర్తో. అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ వరకు సోడా తీసుకున్నాను, వంట సోడా. తర్వాత మళ్ళీ 1 స్పూన్ సాల్ట్ తీసుకొని, నిమ్మకాయ ఉంటుంది కదా ఒక దెబ్బ తీసుకొని ఆ నిమ్మరసం కూడా దానిలో పిండేసుకున్నాను. పిండుకొని ఏం చేశానంటే నిమ్మకాయ దెబ్బతోనే మొత్తం చుట్టూతో కడిగేసినట్టుగా మొత్తం రుద్దేశాను అనమాట దాన్ని. మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని చేశాను. ఇలా నిమ్మకాయతో చేసేటప్పుడు చేయి కాలుతుంది అనిపిస్తే ఫోర్క్ ఉంటుంది కదా, అది పెట్టుకొని రుద్దేసేయండి, సరిపోతుంది. నాకైతే ఎక్కువ ఏం కాలలేదు కాబట్టి నేనైతే చేతితోనే చేశాను. ఇలా సాల్ట్ సోడా ఎందుకు వేస్తున్నామంటే ఇంతకుముందుకు మనము షాంపూ వాడాం కదా, అందుకోసమని ఆ షాంపూనెస్ అన్ని పోవాలి. అలానే బ్లాక్నెస్ కూడా చాలా వరకు చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, అవి కూడా పోవడానికి అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా బ్లాక్నెస్ అనేది వచ్చింది.
ఇలా రెడ్డిష్ ఎందుకు వస్తుందంటే మంట కొంచెం కింద వైపున వాటర్ అనేవి వెళ్ళినాయి అనమాట, అందుకోసమని పెనానికి రెడ్గా వస్తుంది మంట. తర్వాత ఇలా పెనాన్ని మళ్ళీ నీట్గా కడిగేసుకున్నాను అనమాట. నార్మల్ వాటర్తో కడిగేసుకున్న తర్వాత ఒక్కసారి తుడిచేసుకున్నాను. నీట్గా ఆరిపోయిన తర్వాత నేనైతే కొంచెం ఆయిల్ వేసాను. ఫస్ట్ ఆయిలే వేసుకోండి. ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు నేను పసుపు వేసుకొని ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇది వేసుకోవడం వల్ల మనకి బ్లాక్నెస్ అనేది పోతుంది, అలానే ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా వచ్చేస్తాయి అన్నమాట. అందుకోసమని నేను పసుపుని సాల్ట్ని తీసుకున్నాను. ఆయిల్ని ఎందుకు తీసుకున్నానంటే తేమ ఉంది కదా అంతా, అందుకోసమని కొంచెం నేను ఆయిల్ని తీసుకున్నాను అనమాట. ఇలా నీట్గా మళ్ళీ వాటర్తో వేసుకొని నీట్గా విమ్ లిక్విడ్తో వాష్ చేసుకున్నాను. మళ్ళీ పెనమంతా ఆరిపోయిన తర్వాత ఎక్కడ వాటర్ లేకుండా మంచిగా వేడి చేసుకొని ఇలా చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ లేదా 1 స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఆనియన్ని సగం వరకు తీసుకొని కట్ చేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎక్కడైతే మనం దోశ కానీ లేదంటే చపాతీ కానీ వేసుకుంటామో అక్కడ వేపుకుంటున్నాను అనమాట. మెయిన్గా మనకి దోశలే ఎక్కువ రావాలి కాబట్టి దోశల కోసమే ఈ పెనము, అందుకోసమని చెప్తున్నా. చపాతీ వేసిన తర్వాత కూడా నెక్స్ట్ టైం దోశలు వేసేటప్పుడు ఇలా ఉల్లిపాయను వేపుకొని పక్కన పెట్టేసుకోండి, అప్పుడు దోశలు నీట్గా వస్తాయి. ఇలా రెడ్డిష్గా వచ్చేసిన తర్వాత మొత్తం తీసేసి టిష్యూతో మొత్తం తుడిచేసుకుంటున్నాను అనమాట నీట్గా. ఈసారి అయితే ఏం వాష్ చేయలేదు నేను. తర్వాత మళ్ళీ ఇలా ఫోర్క్తో ఆనియన్ పెట్టుకొని మొత్తం రుద్దేసుకున్నాను దోశలు వేసుకోవడానికి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా దోశలు వేస్తున్నాను, ఎలా వస్తాయో చూద్దాం. ఫస్ట్ దోశ ఎప్పుడు వేసినా మనకి సరిగ్గా రాదు కదా, అందుకని సెకండ్ దోశ కూడా వేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చిందనేది చూడండి. మీరు దోశ పెనాన్ని ఇలానే క్లీన్ చేసుకుంటారా? దోశ పెనం కూడా పాతకైపోతే ఇలా ట్రై చేసి చూడండి, కొత్త పెనం లాగా ఉంటుంది. కొత్తది మనం ఆన్లైన్లో బుక్ చేయడం కానీ బయట కొనడం కానీ అలాంటివి ఏవి చేయకుండా ఇంట్లోనే ఉన్న వస్తువులతో చేసుకోవడం వల్ల మనకి ఎంతో యూజ్ ఉంటుంది. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. నా ఛానల్లో నేనైతే ఏవైనా డబ్బులు ఖర్చు లేకుండానే వీడియోస్ అనేవి చూపిస్తాను యూజ్ అయ్యేటివి. ఇందులో మీకు ఏది యూజ్ అయినా బెస్టే కదా, అందుకోసమని చెప్తున్నాను. దోశ చూస్తున్నారు కదా ఎంత మంచిగా కాలిందో. ఇలా నీట్గా మొత్తం వేసుకున్న తర్వాత దోశ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి వాష్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక్క 1 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని టిష్యూతో మొత్తం తుడుచుకొని మీరు ఎక్కడైతే పెనం పెట్టుకుంటారో అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. అప్పుడు తుప్పట్టదనమాట. ఇది ఒక మంచి టిప్ అని అనుకుంటున్నాను. నేనైతే ఇలానే చేస్తాను.